అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. కనీసం పిల్లలనైనా తెచ్చుకోవాల్సింది. దాన్ని చూసుకునైనా కాస్త దుఃఖాన్ని మర్చిపోవచ్చు. అమ్మ ఇంకా ఏదో బోధించబోయింది. నేనిప్పుడేమీ దుఃఖంతో సతమతమైపోవడం లేదులే, పొడిగా సమాధానం చెప్పి ఊరుకుంది సరస్వతి. కాని లోపల దహించుకుపోతోంది. అవమానం, ఇంత అవమానమా? ఈ మనుషులు మారరా? ఎందుకిలా జరుగుతోంది? ఎన్ని కలలు కంది, ఎటువంటి ఆశలతో ఈ పెళ్లి చేసుకుంది. మరిప్పుడు ఇలా ఎందుకు జరిగింది? ఇప్పుడు ఆ పెళ్లి పంతం తెంచేసుకుని బయటికి రావడం సబ్బబేనా? లోపలంతా కలకలం, కల్లోలం, పైకి మాత్రం గంభీరంగా. టైము 12 అయిపోయింది. పోయి పడుకో అమ్మా, నీకసలే బీపీ ఉంది, కాస్త విశ్రాంతి అవసరం అని చెప్పి అమ్మకి పక్కేసింది సరస్వతి. సరస్వతి భర్త నుంచి దూరంగా వచ్చి వారం రోజులయ్యింది. తన స్నేహితురాలి ఇంట్లో 2 గదులు ఖాళీగా ఉంటే అద్దెకు తీసుకుంది. స్నేహితురాలే చిన్న స్టవ్, కాసిన్ని గిన్నెలు ఇచ్చింది. సూపర్ మార్కెట్ నుంచి ఏదో సామాన్ తెచ్చుకుని గడిపేస్తోంది. భవిష్యత్తు ఎలా ఉంటుందో. మొదట్లో కాలేజ్కి లాంగ్ లీవ్ పెట్టేద్దామనుకుంది. మళ్ళా ఆలోచించుకుంది. ఇంట్లో కూర్చుంటే గురించి ఆలోచనలు తప్ప ఉపయోగం ఏమీ ఉండదు అనుకుని మనసు మార్చుకుంది. కాలేజ్కి వెళ్ళొస్తోంది. అక్కడ వింత చూపుల్ని, వెకిలి పలకరింపుల్ని లెక్క చేయలేదు. సానుభూతి మాటల్ని విని విననట్లు వదిలేసింది. లైఫ్ గోస్ ఆన్ అనుకుంది. వారం గడిచిపోయింది. విషయం తెలిసి అమ్మ ఊరి నుంచి పరిగెత్తుకొచ్చింది. చాలా బెంగపడుతోంది. ఇప్పుడొచ్చిన నష్టమేమిటి? ఇలా జరిగిందని ఏడుస్తూ కుమిలిపోవాలా? అవమానాన్ని భరిస్తూ కలిసే జీవించాలా? ఆడదానికి పెళ్ళే సర్వస్వమా? మొగుడికి వండి పెట్టడం, పక్కలో పడుకోవడం, పిల్లల్ని కనడం, వాళ్లను పెంచడం, ఇక ఉద్యోగం ఉంటే అదీ చేస్తూ ఫస్ట్కి జీతం తెచ్చి భర్త చేతుల్లో పెట్టడం. ఇలాగా గడిచిపోతేనే జీవితం ధన్యం అనుకోవాలా? పరిపూర్ణ స్త్రీ అంటే ఇలాగే ఉండాలా? ఈజ్ ఇట్ ఫెయిర్ ఎనఫ్? ఇలా ఆలోచిస్తూ మళ్లీ గతంలోకి వెళ్లిపోయింది సరస్వతి. యూనివర్సిటీలో తను ఎంఎస్సి బాట్నీ మొదటి సంవత్సరం చదువుతున్న రోజుల్లో పరిచయం అయ్యాడు వరప్రసాద్. స్టూడెంట్ యూనియన్ లీడర్. చలాకీగా చిరునవ్వుతో పలకరిస్తూ కబుర్లు చెప్తూ ఎన్నో రాజకీయ విషయాల గురించి 10 మందితో చర్చిస్తూ కనిపించేవాడు. అప్పటికే ఎంఏ ఫైనల్లో ఉన్నాడు. చాలా విషయాల్లో కొట్టినట్లు తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పే అతని తత్వం చూసి ముచ్చటపడింది. కుల వివక్షత నిర్మూలన గురించి జరిగిన సెమినార్లో ప్రసాద్ చెప్పిన మాటలు విని ముగ్ధురాలయ్యింది. తనని తాను పరిచయం చేసుకుని స్నేహాన్ని పెంచుకుంది. ఈలోపు ఫైనల్ పరీక్షలు 1 నెల రోజులున్నాయి అనగా వరప్రసాద్ను యూనివర్సిటీ నుంచి డీబార్ చేశారు. 2 స్టూడెంట్ యూనియన్ల మధ్య జరిగిన కొట్లాటలో ఒక విద్యార్థి మృతి చెందాడు. ఆ కేసులో వరప్రసాద్ని ఇరికించారు. అయితే ఈ సంఘటన వారి స్నేహానికి అడ్డు కాలేదు. సరస్వతి చదువు పూర్తయింది. ప్రసాద్ విద్యార్థి సంఘాలు అంటూ తిరుగుతూనే ఉన్నాడు. నేరం రుజువు కానందున వరప్రసాద్పై పెట్టిన కేసులు కొట్టేయడం జరిగింది. ఈలోపు ఏదో ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగం వస్తే చేరిపోయింది. మొదటి జీతం అందుకుని తన ఫ్రెండ్ అందరినీ పిలిచి పార్టీ ఇచ్చింది. వరప్రసాద్ కూడా వచ్చాడు. అందరూ భవిష్యత్తులో ఏం చేయాలి అనుకుంటున్నారో ఒకరికొకరు చెప్పుకున్నారు. సరస్వతికి ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, ఈ పెళ్లి చూపులు ముక్కు మొహం తెలియని వాడిని పెళ్లి చేసుకోవడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని చెప్పింది. పార్టీ అయిపోయింది. అందరూ వెళ్లిపోయినా వరప్రసాద్ ఉండిపోయాడు. సాయంత్రం ప్రెస్ క్లబ్లో ఏదో పుస్తక ఆవిష్కరణ ఉంది, వస్తారా అని అడిగాడు. అంగీకరించింది. సాయంత్రం ప్రెస్ క్లబ్లో కలిసింది. మీటింగ్ మధ్యలో తలనొప్పిగా ఉందని టీ తాగడానికి బయటికొచ్చారు. అప్పుడు అడిగాడు వరప్రసాద్, పెళ్లి చేసుకుందాము అని. ఆశ్చర్యం వేసింది, ఆనందమూ కలిగింది. వెంటనే భయం కూడా వేసింది. కొద్దిగా ఇబ్బంది పడుతూ తన కులం గురించి, కుటుంబం గురించి చెప్పింది. తనకు అంతా తెలుసని, ఇవేమీ తనకి అడ్డు కాదని, తన తల్లిదండ్రుల్ని ఒప్పించడం కొంచెం కష్టమే అయినా ఒప్పిస్తానని చెప్పాడు. తర్వాత మీటింగ్లో కూర్చున్న సరస్వతికి వ్యక్తులు మాట్లాడుతున్నదేమీ వినిపించలేదు. పెళ్లి, సంసారం, కలలు కలలు, కంటి నిండా కలలు. మీటింగ్ అయిపోయింది. వరప్రసాద్ సరస్వతిని హాస్టల్ దగ్గర దించి వెళ్ళాడు. తర్వాత 2 రోజుల కోసం సరస్వతి అమ్మ వాళ్ల ఊరు వెళ్ళింది. అమ్మా నాన్నలకు వరప్రసాద్ గురించి చెప్పింది. మొదట్లో ఒప్పుకోకపోయినా తర్వాత నీ ఇష్టం కానీ అన్నారు. మళ్లీ కలలు, కంటి నిండా కలలు. 1 నెల రోజుల్లో పెళ్లి జరిగిపోయింది.
ప్రసాద్ తల్లిదండ్రులు పెళ్లికి రాలేదు. వాళ్ళు ససేమిరా ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. వెతికి వెతికి ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నారు. చుట్టూ ఖాళీ స్థలం ఉంది. కాలేజీకి కొంచెం దూరమైనా బస్సుల్లో పోయి రావచ్చులే, ఇల్లు బావుంది కదా అని తీసుకున్నారు. ఇంటి చుట్టూ కూరగాయల మొక్కలు పెట్టారు. సరస్వతి తెల్లవారుజామునే లేస్తుంది. పనులన్నీ ముగించుకుని 7 గంటలకే బస్సెక్కాలి. కాలేజ్ అయిపోయాక మళ్ళీ గంటన్నర బస్సు ప్రయాణం. మళ్ళీ తోట పని, ఇంటి పని. ప్రసాద్ ఇంటి పనుల్లో సాయం చేసేవాడు. సెలవుల్లో సాయంత్రాలు తోట మధ్యలో కూర్చుని స్నేహితులతో కబుర్లు, టీలు, టిఫిన్లు, పాటలు. హ్యాపీగానే ఉంది. కలలు నిజమవుతున్నాయి. కలలు కలలు. ఒకరోజుగా బిజినెస్ చేయాలి అనే ఐడియా వచ్చింది ప్రసాద్కి. బిజినెస్ కి పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది? దానికంటే మధ్యలో వదిలేసిన ఎంఏ పూర్తి చేస్తే బాగుంటుంది అనిపించింది సరస్వతికి. కానీ ప్రసాద్ ఒప్పుకోలేదు. ఒకరి కింద పని చేయడమో, గవర్నమెంట్ గుమాస్తాగిరి వెలగబెట్టడమో చేయడం కంటే స్వతంత్రంగా బిజినెస్ చేసుకోవడం మంచిది అన్నాడు. మరి డబ్బు? అప్పు తీసుకొద్దాం. కనీసం 2 లక్షలు కావాలి. ప్రసాద్, మనకి అంత అప్పిచ్చే వాళ్ళెవరున్నారు? సరస్వతి అంది. నీకు ఉద్యోగం ఉందిగా, నువ్వు ష్యూరిటీ ఇస్తే అప్పు దొరుకుతుంది అన్నాడు ప్రసాద్. సరస్వతి మారు మాట్లాడలేదు. నేను ఒకరి కిందే పనిచేసి జీతం తెస్తున్నానుగా అనుకుంది. పైకి మాత్రం ఏమీ అనలేదు. తెచ్చిన అప్పు కాగితాల మీద సంతకాలు పెట్టింది. చిన్న పుస్తకాల షాపు తెరిచారు. పుస్తకాలు అమ్మడమే కాదు, రకరకాల పుస్తకాల్ని రోజుకి 50 పైసల చొప్పున అద్దెకిచ్చేవారు. 5-6 నెలలు షాపు బాగానే నడిచింది. మధ్యలో ఏదో పార్టీ మీటింగ్కి వెళ్లాలని షాపు ముయ్యడం మొదలయ్యింది. తర్వాత రోజుల నుంచి వారాల తరబడి షాపు మూతపడింది. ఈలోపు ఎవరివో మరో 2 పుస్తకాల షాపులు వచ్చేశాయి. ప్రసాద్ షాపు పూర్తిగా దివాళా తీసింది. అప్పు తీర్చడం సరస్వతి భుజాలపై పడింది. ఇంటి ఖర్చు, అప్పు రెండింటికి తన జీతం సరిపోవడం లేదని ఈవినింగ్ కాలేజీలో మరో 2 గంటలు పని చేయడం ప్రారంభించింది సరస్వతి. ఇదంతా చాలదు అన్నట్టు సరస్వతి నెల తప్పింది. తాము అనుసరిస్తున్న కుటుంబ నియంత్రణ పద్ధతి 100% ప్రొటెక్షన్ ఇచ్చేది కాదు కనుక ఇలా జరిగింది. ఈ కష్టకాలంలో పిల్లల్ని కనడం చాలా బుద్ధి తక్కువ అని అబార్షన్ కోసం ప్రయత్నించింది సరస్వతి. మొదటి ప్రెగ్నెన్సీ కాబట్టి కనడమే మంచిదని అబార్షన్ల వల్ల వచ్చే తర్వాతి సమస్యలను విశదీకరించి చెప్పింది డాక్టర్ అమ్మ. చివరికి అబార్షన్ ఐడియాకి స్వస్తి చెప్పింది సరస్వతి. కాలేజీ, మరో 2 గంటలు పార్ట్ టైం జాబ్, ఇంట్లో పని, వేటికి తోడు వేవిళ్ళు, వాంతులు. సాయంత్రానికల్లా సరస్వతి పూర్తిగా అలసిపోతోంది. ఇదంతా చాలదు అన్నట్టు ప్రసాద్ ఇంటి పనుల్లో సాయం చేయడం తగ్గించుకున్నాడు. ఫ్రెండ్స్తో కలిసి కూర్చోవడం, కబుర్లు, చర్చలు మామూలైపోయాయి. అప్పుడప్పుడు డ్రింక్స్, సిగరెట్లు తోడవుతున్నాయి. సరస్వతికి ఆందోళన ఎక్కువయింది. ఓ రోజు సాయంత్రం ప్రసాద్కి నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. నువ్వు గొప్ప ఉద్యోగం వెలగబెడుతున్నావు కదా అని నాకు నీతులు చెప్తున్నావా? ప్రసాద్ అసహనంగా అరిచాడు. సరస్వతి బిత్తరపోయింది. తను ఏదో తప్పు చేసినట్టుగా గిల్టీ ఫీలింగ్. దుఃఖం ఆగలేదు. బాత్రూంలోకి పోయి వెక్కి వెక్కి ఏడ్చింది. చల్లని నీళ్లతో మొహం కడుక్కుని బయటికొచ్చి వంట పనిలో పడిపోయింది. సారీ, ఏదో కోపంలో అరిచా, క్షమించు ప్రసాద్ బతిమాలుతూ అన్నాడు. సరస్వతి మాట్లాడలేదు. మౌనంగా పని చేసుకుంటోంది. కాసేపు జవాబు కోసం ఎదురు చూసినా ప్రసాద్ అలాంటిదేమీ లేకపోవడంతో బట్టలు మార్చుకుని బయటికెళ్లిపోయాడు. భరించలేని అలసట. అయినా ఓపిక తెచ్చుకుని పనులన్నీ చేసుకుపోతోంది సరస్వతి. ఇద్దరి మధ్య మాటలు అంతంత మాత్రమే. అవును, కాదు, పొడి మాటలే. రోజులు గడుస్తున్నాయి. ఓ వారం రోజులు అమ్మ దగ్గరికి వెళ్లి రావాలి అనిపించింది సరస్వతికి. ప్రసాద్కు ఆ విషయం చెప్తే సరేనన్నాడు. కాలేజీకి సెలవు పెట్టి ఊరెళ్ళింది. అమ్మా నాన్నలకు విషయాలన్నీ చెప్పింది. వాళ్లు కూడా సరస్వతిని సర్దుకుపోమ్మని సలహా ఇచ్చారు. ఆడదాని సంపాదన తింటున్నాను అనే ఫీలింగ్తో బాధపడుతూ అలా ప్రవర్తిస్తున్నాడేమో. నువ్వు విమర్శలు మానేసి ప్రేమగానే ఉండు, తనే మారతాడు అని సలహా ఇచ్చారు. వారం రోజుల విశ్రాంతి తర్వాత కాస్త కుదుటపడిన మనసుతో, కొత్త ఉత్సాహంతో ఊరు నుంచి తిరిగొచ్చింది. ప్రసాద్ ఇంట్లో లేడు. ఇల్లంతా చిందరవందరగా ఉంది. కడక్కుండా అట్టే పెట్టిన వంటగిన్నె, తినగా వదిలేసిన పదార్థాలతో ప్లేట్లు, గ్లాసులు, సిగరెట్టు పీకలు. ప్రాణం ఉసూరుమంది. కోపం తన్నుకొస్తోంది. మగ పనులు మాత్రమే చేసి ఆడపని అయినా క్లీనింగ్ చేయడానికి చేతులు రాలేదు. శాంతం సరస్వతి, శాంతం. అరవద్దు. బీ కామ్. తను మారతాడు. బీ కామ్. క్లీనింగ్ మొదలుపెట్టింది. అదయ్యాక వంట చేసి
వచ్చేసరికి ప్రసాద్ వచ్చాడు. నువ్వు ఊరెళ్ళిన రోజు నుంచే పనమ్మాయి రావడం మానేసింది. అందుకే ఇంకా ఏదో చెప్పబోయాడు ప్రసాద్. పర్వాలేదులేండి నవ్వుతూనే అంది. స్నానం చేసిరండి, భోంచేద్దాం, ఆకలి దంచేస్తోంది సరస్వతి అంది. పని మనిషి రాలేదని తినడం మానుకోలేదుగా, తాగడం మానుకోలేదుగా, గిన్నెలు కడగడం మాత్రం చేయలేకపోయారు. అది ఆడపని మనకెందుకులే అనా, లేక ఒట్టి బద్ధకమా? ఏమోలే, శాంతం శాంతం. డోంట్ ఆర్గ్యూ. భోజనం చేస్తున్నంతసేపు సరస్వతి కబుర్లు చెప్తూనే ఉంది. ప్రసాద్ ముభావంగా కొడుతున్నాడు. మరే, మా ఇంటి పక్కనే ఉండే ముసలయ్య కొడుకు సంస్కృతం సెకండ్ లాంగ్వేజ్ తీసుకుని ఇంటర్మీడియట్ చదివాడు. సెలవుల్లో కూలి పనికి కూడా పోయేవాడు. పాపం 70% మార్కులతో ఇంటర్ పాస్ అయ్యాడు. ఎంసెట్ రాద్దాము అనుకుంటున్నాడు. ఆ పిల్లాడికి సీట్ వస్తే బాగానే ఉంటుంది. వాళ్ళ నాన్న చెప్పులు కుట్టి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొడుకు డాక్టర్ అయితే కాస్త సుఖపడతారు అని ఎంతో ఉత్సాహంగా చెప్పుకుపోతోంది. మీ కులాలకు రిజర్వేషన్లు ఉన్నాయి కదా, సీట్లు ఈజీగానే దొరుకుతాయి. దానిలో గొప్పే ఉంది. లేచి చేయి కడుక్కోడానికి సింక్ వైపు వెళ్లిన ప్రసాద్ని చూస్తూ ఉండిపోయింది సరస్వతి. అన్నం తినబుద్ధి కాలేదు. ఏంటి మార్పు? పేదరికంలో మగ్గుతున్న దళిత కులాలు పైకి రావాలంటే చదువులో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉండాలి, అవకాశాలు పెంచాలి అని సెమినార్లో వాదించిన మనిషేనా? పైగా ముసలయ్య కొడుకు అత్యవసర మార్కులతో పాస్ అవ్వలేదు. అతని ఆర్థిక పరిస్థితులు బావుంటే 80-90% మార్కులు వచ్చేవేమో. కూలి చేసుకుంటూనే కష్టపడి చదివాడు. 70% మార్కులు రావడం గొప్ప కాదు. ఆ అబ్బాయి కోచింగ్ సెంటర్కు ఎలాగో వెళ్ళలేడు కదా అని పుస్తకాలు కొనుక్కోమని 500 రూపాయలిచ్చి వచ్చినందుకు తనకు ఎంతో ఆనందంగా ఉంది. మరి ప్రసాద్ ఏమిటి ఇలా మాట్లాడతాడు? శాంతం, సరస్వతి, శాంతం. డోంట్ ఆర్గ్యూ. కాన్పుకి అమ్మగారింటికి వెళ్ళింది సరస్వతి. ఆడపిల్ల పుట్టింది, లక్ష్మీదేవి పుట్టింది అని అమ్మ వాళ్ళు సంబరపడిపోయారు. 3 నెలలు అమ్మ వాళ్ళింట్లోనే ఉండిపోయింది. మధ్యలో ప్రసాద్ 2 సార్లు వచ్చి వెళ్ళాడు. ఇక ఉద్యోగంలో చేరడానికి వెళ్ళిపోవాలి అనే ఆలోచన వచ్చేసరికి బెంగ మొదలయ్యింది. పిల్లను ఎవరు చూసుకుంటారు? పార్ట్ టైం జాబ్ చెయ్యక తప్పదు. షాప్ కోసం చేసిన అప్పు సగం పైగా ఇంకా అలాగే ఉంది. తల్లి ఓ సలహా ఇచ్చింది. పాపని మేం చూసుకుంటాం. ఎలానూ పోతపాలు అలవాటు చేయాలి అనుకుంటున్నావు కదా, ఇంకో నెల సెలవు పెట్టి నువ్విక్కడే ఉండు. పాపకి పోతపాలు అలవాటయ్యాక వెళుతూ కాని అని అంది అమ్మ. ఈ ఐడియా బాగానే ఉంది అనుకుని పాపను తీసుకుని సిటీకొచ్చింది సరస్వతి. కాలేజీకెళ్ళి ఓ రోజు సంతకం చేసి మళ్లీ నెల సెలవు కావాలని బ్రతిమాలి శాంక్షన్ చేయించుకుని వచ్చింది. మళ్ళీ అమ్మ దగ్గర పాపను వదిలేయడానికి వెళ్తానని ప్రసాద్కి చెప్పింది. కొంచెం అయిష్టంగానే ఒప్పుకున్నాడు. సెలవుల్లో పాపని తెచ్చుకోవాలనే ఒప్పందంతో. తిరిగొచ్చాక ఉద్యోగం, పని, జీతం, అప్పులు గడిచిపోతోంది. పాప 2 ఏళ్లదయింది. వేసవి సెలవుల్లో పాపని తీసుకొచ్చారు నాన్న. అదే సమయానికి అత్తామామలు కూడా వచ్చారు. వాళ్లను ఇదే చూడ్డం. పెళ్లికి రాలేదు, పాప పుట్టినప్పుడూ రాలేదు. ఇలా హఠాత్తుగా వచ్చిన వాళ్లను చూసి కంగారు పడింది సరస్వతి. ఎక్కడా ఏ పొరపాటు జరగకూడదు అని 1000 దేవుళ్లకి మొక్కుకుంది. ఓ రోజు పాప పెంపకం గురించిన ప్రస్తావన పాపను మీ వాళ్ల దగ్గర ఎందుకుంచడం? మీ దగ్గరే ఉంచుకోండి అత్తగారు అంది. నేను అదే అనుకుంటున్నాను. అక్కడ గూడెం జనం మధ్య వాళ్ల మాటలు, అలవాట్లు వంటపడతాయి. తీసుకొచ్చేదామని నేను చెప్తున్నాను ప్రసాద్ అన్నాడు. నాకు ఉద్యోగం, ఇంటి పని వల్ల పాప ఆలనా పాలన సరిగ్గా చూసుకోలేను అనే అమ్మ వాళ్ళింట్లో వదలాల్సి వచ్చింది. పోనీ మీరొచ్చి మాతో పాటే ఉండండి, బావుంటుంది అంది సరస్వతి. మాకెక్కడ కుదురుతుందమ్మా, వ్యవసాయం, గేదెలు, పాడి ఇదంతా వదులుకుని రాలేము. నువ్వే ఎవరినైనా పని మనిషిని పెట్టుకో పిల్లని చూసుకోవడానికి సలహా ఇచ్చింది అత్తగారు. అయితే ఇంకో సంవత్సరం అమ్మ వాళ్ళింట్లోనే పాపను ఉంచాల్సి వస్తోంది. మరో మార్గం లేదు. పని మనుషులకు పిల్లని అప్పచెప్పడం బావుండదు సరస్వతి భయపడుతూనే చెప్పింది. అసలే ఆడపిల్ల. ఆ వెధవ వాతావరణంలో పెరిగితే మా కులపుటోళ్ళెవ్వరూ పెళ్ళోడనివ్వరు. కాస్త ఆలోచించు. అత్తగారు విసురుగా లేచి వెళ్ళిపోయింది. దేవుడా, ఏంటి మనుషులు! నేను కూడా అదే వాతావరణంలో పెరిగిన దాన్నే కదా. అంటే నేను పనికిరానుగా, ఆడపిల్లను కనడం కూడా తప్పేనన్నట్లు మాట్లాడుతున్నారు. అది ఇప్పటినుంచే దాని పెళ్లి గురించిన బాధ. తమ కులంలో పెళ్ళోడికే ఇచ్చి చెయ్యాలనే తపన. అదే సర్వస్వమా? దాని చదువు, ఉద్యోగం గురించి ఆలోచించరే. మా వాళ్ల దగ్గర పెరిగితే
పిల్ల పాడవుతుందా? ఆ మాటలు అలవాట్లు వచ్చేస్తాయా? అవన్నీ పనికిరానప్పుడు నేనెలా పనికొస్తున్నాను? బహుశా నేను పనికిరాను. కేవలం నా జీతం పనికొస్తుంది అనుకుంటాను. ఏంటిది? సఫోకేషన్. ఊపిరి తిరగడం లేదు. శాంతం. సరస్వతి శాంతం. డోంట్ ఆర్గ్యూ. రాత్రి భోజనాలయ్యాక ప్రసాద్తో పాప విషయం మాట్లాడడానికి ప్రయత్నించింది. ఇంకొక్క సంవత్సరం అమ్మ వాళ్ల దగ్గరుంచితే తర్వాత స్కూల్లో వేసే వయసొచ్చేస్తుంది. అప్పుడు తెచ్చుకోవచ్చు అని. ససేమిరా ఒప్పుకోలేదు. నిన్ను చేసుకుని అమ్మా నాన్నలకు దూరమయ్యాను. ఇప్పుడేమో నీ మూర్ఖత్వం వల్ల కూతురికి కూడా దూరమవుతున్నాను. నీకెలా అర్థమవుతుంది? అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటేగా. ఇక వినలేకపోయింది. దుఃఖం ముంచుకొస్తోంది. ఏడవకూడదు. ఏడుపు దీనికి పరిష్కారం కాదు. నాకు కొంచెం టైం కావాలి. నేను ఆలోచించుకోవాలి. టైం కావాలి. కొంచెం స్పేస్ కావాలి. ఊపిరాడడం లేదు. గాలి, కొంచెం గాలి వెలుతురు కావాలి. కావాలి. గబగబా అందిన బట్టలు ఒక బ్యాగ్లో సర్దుకుంది. స్నేహితురాలు కొలిగైన వసంత ఇంటికొచ్చేసింది. దేవుడా, నేనుగా బ్రతికే అవకాశం ఇవ్వు ప్లీజ్. ఈ వారం రోజులు ఆలోచిస్తూనే ఉంది. ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. తను ప్రసాద్ని పెళ్లి చేసుకుని తప్పు చేసిందా? ఇప్పుడదంతా ఎందుకు? నో రిగ్రెట్స్. అసలు పాపే పుట్టకుండా ఉంటే బావుండేదేమో. అబార్షన్ చేయించుకోవాల్సింది. ఈ గొడవలన్నీ రాకపోయేవేమో. ఛీ, ఇలా ఆలోచిస్తున్నానేమిటి? అయినా మనుషులు మాట్లాడేదానికి, జీవితంలో ఆచరించేదానికి చాలా తేడా ఉంటుందనే దానికి ఈ జీవితమే సాక్ష్యం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టేస్తే? ఛీ, ఆత్మహత్య. అమ్మా నాన్న నన్ను ఎంత కష్టపడి పెంచారు. కాయగూరలమ్మి, పుల్లల మోపులమ్మి కాయ కష్టం చేసి చదివించారు. చదువుల తల్లి సరస్వతి కావాలని అదే పేరు తనకు పెట్టి కష్టపడి చదివించారు. అలాంటి మధ్యలో ఏదో అయిందని చనిపోవడమా? మొగుడు లేకపోతే ఇంకా అంతా శూన్యమేనా? మరి పాప సంగతి? ఏ బాధ్యతలు లేకుండా వ్యవహరించిన ప్రసాద్కే బాధ్యత అప్పగిస్తే సరి. ఎప్పుడూ పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత తల్లి మీదనే వదిలేస్తారెందుకో? మాతృప్రేమ, మాతృహృదయం అంటూ బరువంతా ఆడదాని మీదకి తోసేస్తారెందుకు? నేనలా కానియను. ప్రసాదే పెంచుతాడు పిల్లని. ఈ సెలవుల్లో నా దగ్గరికి తెచ్చుకుంటాను. పెంపకం మాత్రం ప్రసాదుకే వదిలేస్తా. అందరూ నానా మాటలంటారు. స్వార్థపరురాలు అంటారేమో. అంటే అంటారు. ఇన్ని పడ్డాక ఇదొక్క లెక్క. అమ్మయ్యా, ఒక నిర్ణయానికొచ్చింది. అమ్మ నిద్రపోతోందో లేదో అని చూసి కిటికీ దగ్గరికి వెళ్ళింది. తూర్పున ఉదయిస్తున్న సూర్యుని తొలి వెలుగులు చూసిన సరస్వతి కళ్ళు మెరుస్తున్నాయి. కలలు కనే ఆ కళ్ళు మెరుస్తున్నాయి. కన్నీళ్లు కార్చటం లేదు. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ కథ ఎవరిని ఉద్దేశించి చదివింది కాదు. మా ఛానల్ తెలుగు కథలు పై లారీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.